గురక ఇప్పుడు పెద్దలకే కాదు, పిల్లలకు సమస్యగా మారుతోంది. గురకను మనలో చాలా మంది గాఢ నిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ అది నిజం కాదు. గురక అనేది నిజానికి ఒక జబ్బు. వాస్తవానికి శ్వాస తీసుకోవటంలో సమస్యలు తలెత్తినప్పుడే గురక మొదలవుతుంది. పిల్లల్లో గురక సమస్యగా మారటానికి ఎలర్జీలు మొదలుకొని టాన్సిల్స్, ఎడినాయిడ్లు, వాపు రావటం, శ్వాస మార్గాల్లో ఏవైనా అవరోధాలు ఏర్పడటం, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయని డాక్టర్లు చెప్తారు. రాత్రిపూట నిద్రను దూరం చేసి శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలను తెచ్చిపెట్టే పిల్లల్లో గురక గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం నిద్రించే సమయంలో ముక్కుతో గాలి తీసుకుంటాం. ఇలా ముక్కుతో గాలి పీల్చటంలో ఇబ్బంది ఎదురైతే తెలియకుండానే నోటి ద్వారా శ్వాస తీసుకుంటాం. ఇలాంటి సందర్భంలో శ్వాస కోసం సంకోచ వ్యాకోచాలకు గురై నాలుక, అంగిటను నియంత్రించే కండరాల నియంత్రణ విఫలమైనప్పుడు వచ్చే శబ్దాన్నే మనం గురక అంటాం. నిద్ర మాత్రలు అలవాటున్న వాళ్ళు, సిగరెట్, బీడీ లాంటివి ఎక్కువగా తాగేవాళ్ళు, మద్యం అలవాటు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రధానంగా ఈ గురక బారిన పడుతూ ఉంటారు. అంతేకాదు, ముక్కు రంధ్రాలు సరిగా పనిచేయకపోయినా, ముక్కు దిబ్బలతో బాధపడుతున్నా, టాన్సిల్స్లో వాపు ఉన్నా కూడా గురక వస్తుంది. వయసు మీద పడటం, మితిమీరి రాత్రి భోజనం చేయటం కూడా ఈ గురకకు కారణాలుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ పెద్ద వయసు వారిలో కనిపించే కారణాలు. మరి చిన్నపిల్లల్లో గురకకు కూడా ఇవే కారణాలుంటాయా, వేరే ఏవైనా కారణాలుంటాయా అనే విషయాలను తెలుసుకోవాలి. ఇవాళ మనం చూస్తున్నట్లయితే పిల్లల్లో ఎస్పెషల్లీ 3 నుంచి 7 ఇయర్స్ పిల్లల్లో ఈ గురక అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. మౌత్ బ్రీతింగు, స్నోరింగు, స్లీప్ డిస్టర్బెన్సెస్, డే టైమ్ స్లీపీనెస్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. చాలామంది పిల్లల్లో కూడా ఎక్కువ మంది వాళ్ళ పేరెంట్స్ మా అబ్బాయికి గాలి తీసుకోవటం ఇబ్బంది అవుతుంది, గురక వస్తుందనే కంప్లైంట్ అనేది రోజు రోజు పెరిగిపోతుంది అన్నమాట. సాధారణంగా చూసినట్లయితే ఎక్కువ మందికి ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ నుంచి గురక వస్తుంది అనమాట. ఎడినాయిడ్ అనేది మనకు ముక్కు వెనక భాగంలో ఉంటుంది అన్నమాట. ఆ నాసోఫెరింజల్ లెవెల్లో, నాసోఫెరింజల్ రూఫ్లో ఉంటుంది అన్నమాట. ఇది పెరిగినా కానీ లేదా ఆల్రెడీ పెద్దగా ఉన్నా కానీ పిల్లలకి గురక వస్తూ ఉంటుంది అనమాట. సాధారణంగా ఇది కారణం అనమాట. సెకండ్ కామన్ రీజన్ ఏంటంటే టాన్సిలార్ హైపర్ట్రోఫీ. ఎడినాయిడ్ పక్కనే టాన్సిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా గ్రేడ్ 4 టాన్సిలార్ ఎన్లార్జ్మెంట్ ఉన్నట్లయితే ఆ నాసోఫెరెన్స్ వెనక భాగంలో ఉన్న ఎయిర్వేని క్లోజ్ చేసి గురక వచ్చేటట్టు చేస్తారనమాట. సో పిల్లల్లో సాధారణంగా టాన్సిల్ హైపర్ట్రోఫీ, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ సాధారణ గురక రావడానికి కారణం అండి. మిగతాయి చూసుకున్నట్లయితే సమ్ము అనటామికల్ అబ్నార్మాలిటీస్, క్వైనల్ ఎట్రేసియా అంటాం. అంటే ముక్కు వెనక భాగంలో ఉండే క్వైనా క్లోజ్ అయినా, ముక్కులో బోను వంకర ఉన్నా, లేదా కొంతమంది పిల్లలకు ముక్కు కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట, స్మాల్ నేసల్ క్యావిటీ ఉంటుంది. అలాంటప్పుడు కూడా అక్కడ నైట్ టైము సెక్రిషన్స్ ఎక్యుములేట్ కావటం వలన ఈ గురక వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లాంగ్ స్టాండింగ్ పిల్లలు కనుక గురకున్నట్లయితే, గురకుండి స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే లాంగ్ స్టాండింగ్ ఏమవుతుందంటే ఎక్కువ రోజులు ఉంటే మనకి హార్ట్ అనేది బ్లడ్ని ఎక్కువ పంప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకి గురక వలన ఆక్సిజన్ సరిగా పోకుండా ఈ ముక్కు మూసుకుపోవటం వలన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే కాంపెన్సేటరీ మెకానిజం ఏంటంటే బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేయాలి ఆర్గాన్స్కి, ఎస్పెషల్లీ బ్రెయిన్కి. దానికోసం ఏం చేస్తారంటే మన హార్ట్ అనేది ఎక్కువ మోతాదులో పంపు చేస్తానమాట. సో దాని నుంచి కార్డియోమెగలీ ప్రాబ్లం, పల్మనరీ హైపర్ టెన్షన్ ప్రాబ్లం వస్తానమాట. ఇది చాలా డేంజర్. సో గురక వలన ఈ ఒబేసిటీ నుంచి వచ్చే అన్ని కాంప్లికేషన్స్, హైపర్ టెన్షన్ ప్రాబ్లం అనుకోండి, డయాబెటీస్ ప్రాబ్లం అనుకోండి, లేదా మనకి రేర్ సిచ్యువేషన్లో స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పిల్లల్లో ఇవి చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట, ఎస్పెషల్లీ స్ట్రోక్ ఇవి. కానీ పిల్లల్లో మటుకి ఈ సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఉన్న ఎక్కువ రోజులు ఈ ప్రాబ్లం ఉన్నా కూడా కార్డియోమెగలీ, పల్మనరీ హైపర్ టెన్షన్ వచ్చి వాళ్ళు ఎంగేజ్లోనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సాధారణంగా పిల్లల్లో గురక సమస్య ఉన్నప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పెద్ద శబ్దంతో గురక, శ్వాస అప్పుడప్పుడు ఆగిపోవటం, తిరిగి ప్రారంభం కావటం, నోరు తెరుచుకుని నిద్రపోవటం, శ్వాసలో అసౌకర్యం, ఛాతీ కదలికలు అసాధారణంగా ఉన్నట్టుగా అనిపించటం, నిద్రలో చాలా అసహనంగా ఉండటం, నిద్రలో ఎక్కువగా కదలటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో గురకకు మరిన్ని కారణాలను గమనిస్తే ముక్కులో అలర్జీలు, అడినాయిడ్స్లో వాపు రావటం,
టాన్సిల్స్లో వాపు రావటం, శ్వాస మార్గంలో అడ్డంకులు ఉండటం లాంటి కారణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువే. శ్వాస మార్గంలో ఇదివరకు ఏదైనా సర్జరీ జరిగి ఉండటం, డౌన్స్ సిండ్రోమ్, కండరాల బలహీనత వంటి అనేక కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. యూజువల్గా పిల్లల్లో ఎవరైతే గురక ప్రాబ్లంతో వస్తారో వాళ్ళకి ఫస్ట్ ముందు ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ చేస్తాం అనమాట. ఓరల్ క్యావిటీలో ఒకవేళ టాన్సిల్ ఏ సైజులో ఉన్నాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉన్నాయని. యూజువల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేవి మనకి గురక రావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలిగేవి అనమాట. హై గ్రేడ్, గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 కానీ ఆ టాన్సిల్స్ నుంచి కూడా మనకి గురక వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టాన్సిల్ ఎగ్జామినేషన్ చేసుకుంటాం. సెకండ్ ఏంటంటే నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు వెనక భాగంలో ఎడినాయిడ్ని చెక్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ నుంచి గురక వస్తాయన్నమాట. ఎక్కువ మంది పిల్లలు ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీతో పాటు కొంచెం ఎలర్జీ సిచ్యువేషన్, క్రానిక్ సైనసైటిస్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అయినప్పుడు ముక్కులో నుంచి సెక్రేషన్స్ గొంతులో పోవన్నమాట. ఆ ముక్కులో సెక్రేషన్స్ అక్యుములేట్ అయ్యి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత మనం చెక్ చేయాల్సింది ముక్కులో ఏదన్నా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉందని. యూజువల్గా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్నా కూడా కాంపెన్సేటెడ్గా అదర్ ముక్కులో ఉన్న టర్బినేట్ హైపర్ట్రోఫీ అయ్యి పిల్లల్లో గురకొచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ డిఎన్ఎస్, టర్బినేట్ హైపర్ట్రోఫీ రెండు ఇండైరెక్ట్గా ఎడినాయిడ్ హైపర్ట్రోఫీకి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో యూజువల్గా ఎండోస్కోపీ విధానం ద్వారా డైరెక్ట్ ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ ద్వారా మనం పిల్లల్లో ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చు గురక్కి. కానీ దీంతోపాటు పిల్లల్లో మనం ఒక్కోసారి వాళ్ళు కోఆపరేట్ చేయనట్లయితే మనం ఎక్స్రే విధానం ద్వారా కూడా ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉందనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నోసు, నేసోఫారిన్స్, ఓరోఫారిన్స్, లెరింగోఫారిన్స్, సూప్రోగ్లాటిస్ ఏరియా మనం చెక్ చేసుకొని ఈ గురక రావడానికి కారణాలు ఏంటో చూసుకోవాలన్నమాట. పిల్లలు గురక పెడుతున్నా పెద్దగా పట్టించుకోకపోవటం, దాన్నొక సాధారణ విషయంగా భావించటం అనేది చాలామంది తల్లిదండ్రులు చేసేదే. తల్లిదండ్రులకు గురక వలన కలిగే నష్టాలు తెలియకపోవటం వలన గురక పెడుతున్న పిల్లల్లో 1/3 మంది మాత్రమే వైద్యుల దాకా వెళుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు కాకుండా తరచుగా గురక పెట్టే పిల్లల్లో ఏకాగ్రత తక్కువగా ఉంటుందని, వీరిలో నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు గురక పెడుతుంటే పిల్లలు నిద్రలేమికి గురవుతారని, దాని వలన వారు పగటిపూట చాలా అలసటగా ఉంటారని, అందుకే బడిలో పాఠాలు శ్రద్ధగా వినలేరని, చదవలేరని డాక్టర్లు చెబుతారు. అంతేకాదు వీరిలో పక్కతడబటం, పెరుగుదల లోపాలు కూడా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. దీనికి మెయిన్గా ఏంటంటే పిల్లల్లో కొంచెం ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. దాంతోపాటు అన్హైజీనిక్ కండిషన్స్కి, అన్హెల్తీ అట్మాస్ఫియర్కి పోకుండా చూసుకోవాలి. దుమ్ము ధూళిలోకి ఈ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకొని దుమ్ము ధూళికి పోకుండా కొంచెం మనం యాంటీహిస్టమినిక్స్, నేసల్ స్ప్రేస్ వాడుకున్నట్లయితే ఎక్కువ మందికి ఎడినాయిడ్ తగ్గే అవకాశం ఉంటుంది. యూజువల్గా పిల్లల్లో ఒబేసిటీ లేకుండా మంచిగా ఆడుకుంటా దుమ్ము ధూళికి వెళ్ళినట్లయితే మనం ఆ టెంపరీ మందులు ఇవ్వాలి. కానీ ఎక్కువ రోజులు ఈ లైఫ్ స్టైల్ మటుకి మెయింటైన్ చేయాలన్నమాట. యూజువల్గా 7-8 ఇయర్స్ లోపల కనుక ఇది తగ్గిపోతే యూజువల్గా ఆ పిల్లల్లో కూడా ఇక ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అన్నమాట. టాన్సిల్ సైజ్ ఎక్కువ ఉంది, ఎడినాయిడ్ సైజ్ ఎక్కువ ఉంది, పిల్లలు ఎక్కువగా సఫర్ అవుతున్నారంటే సింపుల్గా ఎడినో టాన్సిల్ సర్జరీ ద్వారా మనం ఎడినో టాన్సిల్స్ని తీసేసినట్లయితే పిల్లలకి గురక తగ్గిపోయి మంచి హెల్తీగా ఉంటారు. చాలామంది ఏంటంటే ఎడినో టాన్సిల్ తీస్తే బాడీ రెసిస్టెన్స్ తగ్గిద్దామని అంటారు. అలాంటి సంకోచం ఏం అవసరం లేదండి. అదే టైంలో ఒకవేళ ఎపిగ్లాటిస్ కూడా ఏదన్నా ఇబ్బంది ఉన్నట్లయితే ఆ ఎపిగ్లాటిస్ సైజును కూడా మనం తగ్గించినట్లయితే గురక పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఓన్లీ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటే కొన్ని రోజులు మెడిసిన్స్ ట్రై చేయొచ్చు, ఎస్పెషల్లీ 6 వీక్స్ 2 months. ఆ మెడిసిన్స్తో తగ్గిపోతే మనం ఇంక వరీ కావాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఎక్కువ సైజు ఉండి మందులకు రెస్పాండ్ కావట్లేదంటే కోయాబులేటరీ విధానం ద్వారా కానీ, లేజర్ విధానం ద్వారా కానీ మనం ఈ ఎడినో టాన్సిల్ సైజ్ తగ్గించుకొని గురకని పూర్తిగా పిల్లల నుంచి తొలగించవచ్చు. దీంతోపాటు పిల్లలు కనుక ఎవరైనా ఒబేస్ కనుక ఉన్నట్లయితే ఆ ఒబేసిటీని కూడా తగ్గియండి. వాళ్ళు డైటరీ రిస్ట్రిక్షన్స్, ఇంప్రూవింగ్ ఫిజికల్ యాక్టివిటీ, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకున్నట్లయితే యూజువల్గా ఒబేసిటీ కూడా తగ్గుతుంది. ఒబేసిటీ తగ్గినా కూడా మనకి గురకలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే పిల్లలు మంచిగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా పిల్లలకి గురక ఎక్కువ వస్తుంటే మనకి ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించాలండి. డాక్టర్ గారిని సంప్రదించి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. యూజువల్గా ఇక్కడ ఉండే కారణాలు ముక్కులో బోను వంకర, కొయినల్ ఎట్రేసియా, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ, టాన్సిలార్ హైపర్ట్రోఫీ, ఎపిగ్లాటిక్ ఓవర్ యాంగు అండ్
ఒబేసిటీని మనం న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి న్యూట్రిషన్ కనుక మంచిగా ఫాలో అవుతా పిల్లల్లో కనుక ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసినట్లయితే యూజువల్గా ఈ ఒబేసిటీ తగ్గిపోతుంది, బాడీ రెసిస్టెన్స్ పెరుగుద్ది, బాడీ ఇమ్యూనిటీ పెరుగుద్ది, పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ పెరిగేసి ఆటోమేటిక్గా గురక తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. పిల్లల్లో గురక ఎందుకు వస్తుందో తెలుసుకుంటే చికిత్స చాలా సులభం. పిల్లల గురకను రికార్డు చేసి చూపించటం వల్ల డాక్టర్లకు వ్యాధి నిర్ధారణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ అడినాయిడ్స్, టాన్సిల్స్లో వాపు ఉండటం వల్ల గురక వస్తుంటే వాటిని సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. అలర్జీల వల్ల గురక వస్తుంటే వాటిని మందులతో అదుపు చేయొచ్చు. టాన్సిల్స్, అడినాయిడ్స్ సమస్యలు ఉన్నప్పుడు సర్జరీ తప్పనిసరి. పిల్లల్లో కనిపించే గురకను అశ్రద్ధ చేయకూడదు. ఇది పిల్లల పెరుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి గురక పెడుతున్న పిల్లలకు వీలైనంత త్వరగా చికిత్స అందించటం మంచిది. పిల్లల్లో గురక ఓ మోస్తరుగా ఉంటే పడుకునే విధానాన్ని సరిచేసుకోవటం, పెద్ద తరగడ పెట్టుకోవటం, తలవైపు నుండి కిందకు ఏటవాలుగా ఉండేలా చూసుకోవటం, లేదంటే నిద్రపోయే పిల్లలు మరీ ఎక్కువగా ఆహారం తినకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గురకను తగ్గించుకోవచ్చు.